ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఆఫీస్లో అందరూ కూడా కావ్యకి రాజ్కి అప్రిషియేట్ చేస్తారు. ఇక నగల విషయంలో జగదీష్ రావు గారు సారీ చెప్తారు. ఎంత అనుభవంతో 100 సంవత్సరాల పాటు ఇక ఇంత గొప్పగా ఉన్న సంస్థానాన్ని నేను కొంచెం అవమానించాను, నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణ అడుగుతాడు. అయ్యో మీరు పెద్దవారు, అలా మాట్లాడకూడదు అని చెప్పి కావ్య అనడంతో ఇక రాజ్ దగ్గరికి వచ్చి స్వయంగా సారీ అని చెప్పి ఇక 2 చేతులు పట్టుకుంటాడు. ఇక జగదీష్ రావు గారు ఇక మాటలకి కావ్య ఇక చాలా బాధపడుతుంది. మీరు పెద్దవారు, మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు అనగానే నేను పెద్దవాడిని కాబట్టినే ఈరోజు మీ ముందు ఈ రకంగా నుంచున్నానమ్మా. నిజానికి నువ్వు ఈ నగలు చాలా బాగా డిజైన్ చేశావు. ఇక మిగతా 6 వారాల నగలు కూడా ఇలాగే గొప్పగా తయారు చేయండి. నేను ఏదో ఒక మాట జారాను, ఆ మాట జారినందుకు మీరెవరూ మనసులో పెట్టుకోకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు. మొత్తానికైతే ఆఫీస్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక కావ్యరాజు అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఇక 7 వారాల నగల్లో ఇక ఒక 6 వారాలే మిగిలాయని చెప్పి ఇక సంతోషంతో ఉండగా రాజ్ ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత కళావతి అని చెప్పి దగ్గరికి వస్తాడు. ఏమండి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అనగానే ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నానో నీకు అర్థమైందా? అయినా నాకు ఒకటి అర్థం కాలేదే, నువ్వు నాతో పాటే ఉన్నావు, నాలాగే నగలన్నీ పెట్టే వరకు ఇక్కడే ఉన్నావు, అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని చెప్పి నాకెందుకు చెప్పలేదు అనగానే అదే మరి ఈ కళావతికి మీకు ఉన్న తేడా అని చెప్పి అంటుంది కావ్య. ఎందుకు అలా చేసావు? నగలతో పాటు డూప్లికేట్ ఎందుకు పెట్టావు, ఒరిజినల్ ఎందుకు లోపల పెట్టించావు అనగానే నేను కొంచెం ముందు జాగ్రత్త ఆలోచించాను. ఇన్ని నగలు చూశారు, అందరూ ఎవరిని నమ్మడానికి లేదండి. ఈ రోజుల్లో కొత్త సెక్యూరిటీని పెట్టించాం, వాళ్ళల్లో వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఎందుకైనా మంచిది డూప్లికేట్ని పెట్టిద్దాం, ఒరిజినల్ లోపల పెట్టిద్దామని ఏదో గెస్ చేశాను, కానీ ఈరోజు అదే మనల్ని బ్రతికించింది అనగానే నువ్వు చేస్తే చేసావు, ఒక్క మాట నాతో చెప్తుంటే బాగుండేది అనగానే మీకు చెప్తే ఏముండేది, ఎవరో ఒకరు వినేవాళ్ళు. అయినా ఈ రోజుల్లో ఏ విషయం కూడా పక్క కంటికి కూడా తెలియకూడదండి అని చెప్పి కావ్య అంటుంది. ఏదైతేనే మొత్తానికైతే ఈ 6 వారాల నగల ఆర్డర్ పోకుండా చేసావు, మన పరువుని ప్రతిష్ఠని గంగలో కలిసిపోకుండా చేసావు, అంతే చాలు కళావతి అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వస్తాడు రాజ్. అయ్యయ్యో ఇది ఆఫీస్ అండి, మీరేమో బూత్ బంగ్లాలో చేసే పనులన్నీ ఇక్కడ చేస్తే చూడటానికి చాలా ఘోరంగా అనుకుంటారు అనగానే చిచిచి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి సిగ్గుతో వెనక్కి వెళ్ళిపోతాడు రాజు. అయితే ఇక మొత్తానికైతే ఇక ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. ఇక వాచ్మెన్ అయితే సెక్యూరిటీ గార్డ్గా ఇక మొత్తం వినేసి అనామిక వాళ్ళకి కాల్ చేస్తాడు. సామంత్ అయితే అప్పటికే ఎందుకో ఏదో తేడా అనిపిస్తుంది అనామిక, ఎందుకో మనం ఓడిపోతున్నామేమో అనిపిస్తుంది అనగానే మనం ఓడిపోతాము గెలుస్తాము ఇప్పుడే మీరు విందురు కానీ అని చెప్పి ఇక కాల్కి లిఫ్ట్ చేస్తుంది. చెప్పు, అక్కడ రాజ్ని కావ్యని బాగా అవమానం జరిగింది కదా, వాళ్ళ ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయారు కదా, చెప్పు సెక్యూరిటీ, నిన్ను సెక్యూరిటీ అనే కంటే సుబ్బు అనడమే నాకు నచ్చింది అనగానే మేడం మీరు అనుకున్నది ఏమీ జరగలేదు మేడం, ఇక్కడ అంతా ఆపోజిట్లో జరిగింది, మీ చేతిలో ఉన్నది డమ్మీ, ఎందుకంటే నిజానికి అసలైన మేలిం బంగారంతో చేసిన ఇక కిరీటాన్ని లోపల ఎక్కడో భద్రపరిచారు కావ్య మేడం, డూప్లికేట్ది పెట్టి మనల్ని ఇక నమ్మించినట్టు చేశారు, మీ దగ్గరకు తీసుకొచ్చింది ఇనుపది మేడం అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక. ఒక్కసారిగా సామంత్ దెబ్బకి కుప్పకూలిపోతాడు. ఏంటి ఏం వాగుతున్నావు అనగానే అవును మేడం, మీరు చెప్పినట్టుగానే నేను అక్కడ ఉన్న కిరీటాన్ని తీసుకొచ్చి మీ చేతికి ఇచ్చాను, మీరు తెచ్చిన కిరీటాన్ని అక్కడ పెట్టాను, కానీ మీకు ఇచ్చిన కిరీటం కూడా డూప్లికేట్ అని ఇప్పుడే విషయం తెలిసింది అనగానే ఇక షడప్, ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్నావు కదా, నీకు అన్ని విషయాలు తెలుసు కదా, అలాంటప్పుడు నువ్వెలా చెప్పావురా అనగానే అయ్యో మేడం నాకు కూడా ఇప్పుడే తెలిసింది, కావ్య మేడం చాలా గుట్టుగా ఉంచింది ఆ మ్యాటర్, కనీసం రాజ్ సార్కి కూడా తెలియదు అనగానే ఇక దెబ్బకి స్టన్ అయిపోతుంది అనామిక. ఏమి మాట్లాడలేక ఫోన్ కట్ చేస్తుంది. మేడం మేడం అని చెప్పి ఇక కాల్ బ్యాక్ చేస్తూ ఉంటే షడప్, ఇప్పుడు నాతో మాట్లాడద్దు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక సామంత్ అయితే చాలా సీరియస్గా షిట్ అని చెప్పి ఇక ఒకటే డిసప్పాయింట్ అవుతూ ఉంటే సామంత్ అని చెప్పి చెయ్యి వేస్తే ఒక్కసారిగా ఇసురు కొడతాడు ఇక సామంత్ అయితే.
ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తానంటావు, తిరిగేసి అది మన మెడకే చుట్టుకుంటుంది. ఇప్పుడేమో కిరీటం మన చేతిలో ఉందని చెప్పావు, ఇప్పుడు ఇక అందరి ముందు నెంబర్ 1 స్థానంగా కొనసాగిపోతూ ఉంటుంది ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఎందుకంటే దేవుడి నగలు డిజైన్ చేసిన వాటిల్లో ఇక అసలు సిసలైన ఆర్డర్స్ అన్నీ కూడా ఆ జగదీష్ రావు గారి దగ్గరే ఉన్నాయి. ఆయన మొత్తానికి ఆర్డర్స్ అన్నీ కూడా జగదీష్ గారు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషి నీకేం తెలుసు, చేతులారా ఆర్డర్స్ అన్నీ కూడా ఇక మనమే వాళ్ళకి ఇచ్చినట్టు అయింది అని చెప్పి ఇక చాలా డిసప్పాయింట్ అవుతాడు ఇక సామంత్ అయితే. ఇక దానేలక్ష్మి ఇక అనామిక అయితే అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావా సామంత్? ఇంకా చాలా ఉంది. ఇదైతే పక్కన పెట్టేస్తే వాళ్ళు 20 కోట్ల రూపాయలు ఇంకొక 10 రోజుల్లో కట్టాలి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నది 5 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మాత్రమే. అది గుర్తుంచుకో సామంత్ అనగానే ఏమో అనామిక, నిన్ను నమ్ముకొని నేను ఎందుకో చాలా రిస్కులో తలపెట్టానేమో అనిపిస్తుంది అని చెప్పి ఇస్సురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అనామిక అయితే ఏమి చేయలేక ఏదో ఒక రకంగా ఇక కావ్య వాళ్ళని రాజు వాళ్ళని దెబ్బ కొట్టాలని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే కావ్యరాజ్ చాలా సంతోషంగా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరతారు. ఇంటికి బయలుదేరిన తర్వాత అక్కడ దానిలక్ష్మి అలాగే ఇక ప్రకాశం అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక గోల్డ్ రేటుకే ఇప్పుడున్న రేట్ల ప్రకారం మనకి గోల్డ్ ఇవ్వకుండా ఆల్రెడీ పాత గోల్డ్ రేట్లోనే మనకి గోల్డ్ ఇస్తానంటున్నారు. ఇక ఈ గోల్డ్ని మనం తీసుకుంటే చాలా మంచి లాభాలు వస్తాయి రాజ్, అందుకే ఈ గోల్డ్ని మనం కొనుక్కుందాం అని చెప్పి దానిలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక కావ్యరాజ్ రాగానే ఇక కావ్యని ఒక మాట అడగాలని, ఏమంటావు అని చెప్పి ఇక ప్రకాశం కూడా ఏమంటావురా రాజ్, మనకి తక్కువకే వస్తుంది గోల్డ్ అనగానే ఇక రాజ్ ఏమీ అనలేక పక్కకు చూస్తూ ఉంటే కావ్య, ఏమి వద్దు మావయ్య గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి గోల్డ్ మనకు అవసరం లేదు అని చెప్పి అంటుంది. ఇక వెంటనే దానిలక్ష్మి సీరియస్గా చూస్తూ ఉంటే, నేను ఎవరికి ఏ మాట ఇవ్వలేను, ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మనకి ఆల్రెడీ గోల్డ్ చాలానే ఉంది, ఇప్పుడు ఈ గోల్డ్ ఏం అవసరం లేదు, దయచేసి మీరు వెళ్ళిపోండి అనగానే ఇక ఒక్కసారిగా దానిలక్ష్మి, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు, ఇది ఆఫీసుకు సంబంధించిన మ్యాటర్, ఇందులో మాకు కూడా హక్కు ఉంది, ఇందులో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనే ఆలోచన కూడా మాకు తెలుసు, ఈ గోల్డ్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దానిలక్ష్మి. ఆ మాటకి కావ్య, ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య, కంపెనీ గురించి కంపెనీ బాధ్యతల గురించి ఎవరికి మాట్లాడే అర్హత లేదు, ముఖ్యంగా ఈ కంపెనీ గురించి ఈ ఆస్తుల గురించి అన్నిటికి సంబంధించి తాతయ్య గారు నా పేరు మీద రాశారు, కాబట్టి ఏదైనా నా ఇష్టం వచ్చినట్టుగానే చేస్తాను, నా ఇష్టం ప్రకారమే అన్నీ అవుతాయి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న ఇక గోల్డ్ వ్యాపారి అయితే, ఏంటి నా మాటకు ఎదురే ఉండదు, నా మాట చాలా అందరూ కూడా చాలా తొందరగా తీసుకుంటారన్నా, ఇదేనా నీకు ఇచ్చిన మాటకి విలువ అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ప్రకాశం అయితే మొహం మాడిపోతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య ఇంత ఘోరంగా మాట్లాడింది ఏంటి అని చెప్పి ఇక ఒక్కసారిగా అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్ అందరూ ఆశ్చర్యపోతారు. ఇక సుభాష్ వెంటనే వచ్చి, ఒరే రాజ్, ఏం మాట్లాడుతున్నారా, మీ ఇద్దరు కలిపి ఏదో ఉద్ధరిస్తున్నారట్టు ఇంట్లో వాళ్ళందరినీ పక్కన పడేశారు, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? బాబాయ్ ఎన్నడూ లేనిది గోల్డ్ విషయంలో తనకంటూ ఒక ఆలోచన ప్రకారం చెప్పాడు, గోల్డ్ రేటుకే మనకు గోల్డ్ వస్తున్నప్పుడు మనం తీసుకోవడంలో తప్పేమింది, మనకి లాభాలే కదా, అందులో నష్టాలు ఏమున్నాయి, కంపెనీ విలువల గురించి కంపెనీ ప్రతిష్ట గురించి ఒక్కసారైనా ఆలోచించారా? ఎంతసేపు మీ ఇద్దరే మాట్లాడుకోవడం, మీ ఇద్దరే పైకి వెళ్ళడం, మీ ఇద్దరే కలిసి తినడం, ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి ప్రకాశం ఇక సుభాష్ అడగగానే ఇక రాజ్ అయితే, డాడీ ఉన్న పరిస్థితుల్లో నేనేమి మాట్లాడలేను, కావ్య చెప్పిన దాంట్లో కూడా నాకేమీ తప్పు అనిపించట్లేదు, కావ్య చెప్పింది 100% కరెక్ట్, ఎందుకంటే కంపెనీలో ఆల్రెడీ గోల్డ్ ఉంది, ఇప్పుడున్న రేటు ప్రకారమైనా ఓల్డ్ రేటు ప్రకారమైనా ఇప్పుడు గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు. కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు ఆ రకంగా వెళ్ళిపోవడం గమనించిన ఇక రుద్రాణి, దానిలక్ష్మి, ఆ ప్రకాశం అందరూ కూడా స్టన్ అయిపోతారు. అబ్బా చాలా బాగుంది, నిజానికి ఈ సీను అదిరిపోయిందనుకో, ఏంటొదినా, ఏంటి నేనేంటా ఇలా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? నిజానికి ఈ ఇంటికి పేరుకి పెత్తనం ఇస్తే తలంతా గొరుగు పెట్టినట్టు ఇంట్లో పెత్తనం అంతా తీసుకెళ్ళి ఆ కావ్య పేరు మీద రాశారు. ఇప్పుడు చూడండి, చిన్నంతరం పెద్దంతరం లేకుండా
తనకు నచ్చితేనే చేస్తుందంట. ఆ అమ్మాయి ఒక్కదే కంపెనీకి ఇక తన దారదత్తం పోస్తున్నట్టు తనకు తెలిసినట్టు ఎవరి మాట లెక్క చేయకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడేమంటారు? ఇప్పుడు అందరూ కలిసి కావ్య మంచిదని ఒక్కలనండి అని చెప్పి ఇక రుద్రాని అనగానే ధాన్యలక్ష్మి ఇక అపర్ణ, నువ్వు ఆపుతావా? సందు దొరికితే చాలు నా కోడల్ని ఏదో రకంగా ఏదో ఒక మాట అనాలని చూస్తావు. కావ్య చెప్పిన మాటలో మాకేమీ తప్పనిపించలేదు అనగానే, నీకు తప్పనిపించలేదేమో అక్క, మాకు చాలా అవమానకరంగా ఉంది. ఈ ఇంట్లో మేము కలిసి ఉండాలని మీరు అందరూ అనుకుంటున్నారంటే ఏంటి అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. మీ కోడలికి పెత్తనం ఇచ్చి మీ కోడలు మోచేయి నీళ్ళు మేము తాగాలి, ఏది చెప్తే అది చెయ్యాలి. ఇంట్లో మా ఆయనకంటూ ఒక విలువ లేదు, నాకంటూ ఒక విలువ లేదు. నా కొడుకేమో రోడ్డు మీద పట్టి ఇక ఆటోల్లో తిరుగుతున్నాడు. మాకంటూ ఒక ఆస్తి లేదు. చివరాఖరికి ఆ కావ్య చేత మేము ఇక నీతులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుంది. ముందుగానే జాగ్రత్త పడి ఈ ఇంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోపోతే చాలా చాలా బాధలు పడతాం. ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, కావ్య తప్పు చేయదు, కావ్య మంచి పిల్ల, కావ్య చాలా సమర్థవంతురాలని వెనకేసుకొని వచ్చారు కదండి. ఇప్పుడు మాట్లాడండి. ఈ విషయాలన్నీ మీరు మర్చిపోతారేమో, కానీ నా గుండెల్లో ఎప్పటికీ కూడా అలాగే నిలబడిపోతాయి. నా భర్త మీద నా మీద ఏ రకంగా మాట్లాడిందో మీరు అందరూ చూశారు కదా. ఇప్పుడు మాట్లాడండి, ఎవరు మాట్లాడరు కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న సుభాష్ అయితే, ధాన్యలక్ష్మి నువ్వు బాధపడడంలో అర్థం ఉంది. ఈ విషయంలో నేను కూడా మీకు సపోర్టే. కావ్య ఎందుకు ఇలా మాట్లాడిందో, కావ్య రాజు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదో జరిగే ఉంటుంది. ఏం జరగకపోతే కావ్య ఎప్పుడు అలా మాట్లాడదు. కంపల్సరీ ఏమీ లేకుండా అలా మాట్లాడింది అంటే నేనే ఊరుకోను. మీరేమీ బాధపడద్దు. మీరు చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా గోల్డ్ని కొనుక్కుందాం, ఇది నా మాట అని చెప్పి ఇక గొడవని సర్దుమడుగు చేస్తారు సుభాష్ అయితే. ఇక లోపలికి రూమ్లోకి కావ్య వచ్చి ఒక్కసారిగా మంచం మీద కూర్చొని కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. రాజు లోపలికి రాగానే కళావతి అని చెప్పి దగ్గరకు రాగానే ఒక్కసారిగా చేతులు రెండు పట్టుకొని ఏడ్చేస్తుంది కావ్య. కళావతి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ధైర్యంగా ఉండాలి అనగానే, ఎలా ఉండమంటారండి? నేను మాట్లాడిన మాటలు వాళ్ళు విని ఎంత ఘోరంగా బాధపడి ఉంటారు. చివరాఖరికి ఇక చిన్న మావయ్య గారు ఎప్పుడూ లేంది మీరెవరు కూడా ఈ విషయంలో తలదొరచకూడదు, మీ ఎవరికి అర్హత లేదు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను. అలా మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు గోల్డ్ కొనమని అనేవాళ్ళు కదా కళావతి, అందుకే నువ్వు అలా మాట్లాడావు, నాకు తెలుసు కదా అని చెప్పి రాజు అనగానే, మీకు తెలుసండి, కానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. నేను మనందరి గురించే ఈ పని చేశాను అంటే వాళ్ళు సంతోషపడతారు, కానీ వాళ్ళకి చెప్పలేని పరిస్థితి కదండి అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే, ఇంకా ఎన్ని రోజులు కళావతి? ఇంకా కొన్ని రోజుల వరకే ఈ బాధ మనకి. ఖచ్చితంగా ఇంకొక 10 రోజుల లోపల ఆ 20 కోట్ల రూపాయలు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. దాని గురించి రేయింబవలో మనం కష్టపడాలి. ఈ కష్టపడుతూ ఒక పక్క ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నామన్న బాధ ఉంటే డిజైన్స్ మీద మనం మనసు పెట్టలేము. ఈ విషయం అందరికీ తెలిసిన రోజు అందరూ బాధపడతారు. మనం ఎందుకు ఈ రకంగా చేసామన్నది. దయచేసి ఇప్పుడు నువ్వు బాధపడితే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది అని చెప్పి రాజు అయితే కావ్యని ఓదారుస్తూ ఉంటాడు. ఇక మొత్తానికైతే రోజు అలా గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగే కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆఫీస్కి రావడంతోనే డిజైన్స్ గురించి అన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే కావ్య, అవును కదా, నేను అనుకున్నట్టు మొన్న సీక్రెట్ కెమెరా ఎవరికి తెలియకుండా పెట్టాను. బీరువా సరౌండింగ్స్లో ఎవరైనా వచ్చారా? అసలు ఎవరైనా కావాలని ఈ కిరీటం గురించి అనామికకి చెప్పారా? అసలు అనామిక అంత కాన్ఫిడెన్స్గా నాకు ఎందుకు కాల్ చేసింది? ఈ విషయం క్లియర్గా తెలుసుకుంటాను అని చెప్పి ఇక సీక్రెట్ సీసీ కెమెరా ఆన్ చేసి చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందులో సెక్యూరిటీ ఇక కిరీటం తీసుకొని వేరే అతనికి ఇవ్వడం కనిపిస్తుంది. ఒక్కసారిగా కావ్య అయితే సెక్యూరిటీని పిలిపిస్తుంది. ఇక లోపలికి సెక్యూరిటీ వస్తాడు. చెంప చెళ్ళుమని కొడుతుంది. మేడం, నేనేం చేశాను మేడం, నన్నెందుకు కొడుతున్నారు అనగానే, నువ్వేం చేసావా? నువ్వు చేసింది నీకు తెలీదా? కిరీటాన్ని ఎందుకు బయటకు మళ్లించావు? ఆ అనామికతో మళ్ళా చేతులు కలిపి ఈ కంపెనీలో ఎందుకు ద్రోహం చేస్తున్నావు? తిన్నింటి వాసాలు ఎందుకు లెక్క పెడుతున్నావు అని చెప్పి 2 చెంపలు పగల కొడుతుంది.
ఇక ఒక్కసారిగా మేడం తప్పైపోయింది మేడం, నన్ను క్షమించండి, ఏదో డబ్బుకి కకృతి పడ్డాను. నిజానికి నేను కూడా అందరిలాంటి మంచివాడిని, కానీ నాకు డబ్బు కావాలి మేడం. ఆ డబ్బు కోసమే నేను ఈ కకృతి పడ్డాను. నా పాపకి గుండాపరేషన్ చేయించాలి, అందుకే కకృతి పడ్డాను మేడం అని చెప్పి బోరున ఏడుస్తాడు. మరి నీ కూతురికి గుండాపరేషన్ చేయించావా? మరి డబ్బు నీకు దక్కిందా అని చెప్పి కావ్య అనగానే, లేదు మేడం, అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ పెట్టారు మేడం. పర్సనల్గా వెళ్ళి కలిశాను, కలిస్తే కూడా ఇక నువ్వు మాకు పనికి రావు, నువ్వు మాకు అన్ని ఫేవర్ చేస్తానంటావు, కానీ నీ వైపు నుంచి మాకు పని జరగట్లేదు, నీ అకౌంట్లో ఎలాంటి డబ్బులు వేయను, నీ దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకోపోరా అని చెప్పి ఇక నన్ను ఆఫీస్ నుంచి తరిమేసింది అని చెప్పి బోరున ఏడుస్తాడు. వెంటనే కావ్య, నీలాంటి వాళ్ళని ఎవరు కూడా నమ్మరు, అయినా నిన్ను ఎందుకు నమ్ముతున్నానో తెలుసా? నీ భార్య పిల్లల్ని చూసి. నువ్వు చేసిన పనికి నిరవాలా పోలీసులకు పట్టించి నీకు జైలు శిక్ష పడేలాగా చెయ్యాలి, కానీ నీ భార్య బిడ్డల్ని చూసి నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పనగానే ఇక సైలెంట్ అయిపోతాడు. ఇక సెక్యూరిటీ అయితే ఇక వెంటనే వాళ్ళ వైఫ్ కూడా అక్కడికి వస్తుంది. అమ్మ కావ్యమ్మ, మీరు గనక డబ్బులు సమయానికి పంపించకపోతే నా బిడ్డ ప్రాణాలు కోల్పోయేవి. వీడు రాత్రనగా పగలనగా ఇక్కడ ఆఫీస్లో ఉంటూ మమ్మల్ని లెక్క చేయట్లేదు అనుకున్నాను, కానీ వీడి జీవితమే లెక్క చేయకుండా చివరాఖరికి తిన్నింటి ఇంట్లోనే పిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడని ఇప్పుడు తెలిసింది. ఏరా, మనకి భోజనం పెట్టి మనల్ని ఎంతగానో ఎప్పటి నుంచో ఈ కంపెనీ మనల్ని ఆదుకుంది, అలాంటి కంపెనీకే ద్రోహం చేస్తావా? నువ్వు ఆ అనామికతో చేతులు కలిపి ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా? అదే ఇంకొకరు ఉంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి, మన కూతురు ప్రాణాలు కోల్పోయేది అని చెప్పి బోరని ఏడుస్తుంది సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ వైఫ్ అయితే. ఇక వెంటనే, లేదు, ఇక నుంచి నేను మారిపోతాను, నేను ఏం చేయమన్నా చేస్తాను. కావ్య మేడం, నన్ను క్షమించండి, మీరు నన్ను కొట్టండి తిట్టండి, కానీ ఈ ఆఫీస్లో నుంచి మాత్రం నన్ను పంపించేయద్దు అని చెప్పనగానే ఇక కావ్య అయితే, ఈ ఆఫీస్ని ఇంతవరకు ఇక్కడ ఉంటూ అవతల వాళ్ళ వైపు నువ్వు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉన్నావు, ఇక నుంచైనా కరెక్ట్గా డ్యూటీ చేసుకో, ఇక నుంచైనా ఈ ఆఫీస్ కోసం ఏదైనా చెయ్యి అనగానే, ఏం చేయమంటారు మేడం, ఏదైనా మీకోసం చేస్తాను. ఇంతకాలం ఆ అనామిక మాటలు విని డబ్బు కోసం కక్కుర్తిపడి ఇంత ఘోరానికి వడికట్టాను, కానీ ఈరోజు తెలిసింది నిజానికి ఈ కంపెనీని ఎంతగా నేను అర్థం చేసుకోలేదో. తల్లిలాగా మాకు భోజనం పెడుతున్న ఈ కంపెనీకి ద్రోహం చేశాను, కాబట్టి మీరు చెప్పింది ఏదైనా చేస్తాను అనగానే ఇక అప్పుడు కావ్య రంగంలోకి దిగుతుంది. నీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ అనామిక దగ్గర నువ్వు ఆఫీస్లో జాయిన్ చెయ్యి, ఆయన మన మనిషి అయి ఉండాలి, మనకి ప్రతి విషయం అనామిక ఏం చేస్తుందో అన్నీ తెలియాలి, ఇది ఎవరికి తెలియకూడదు, సీక్రెట్గా జరిగిపోవాలి, అనామిక వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ప్రతి ఒక్క మాట మనకు తెలియాలి, ఈ విషయంలో నువ్వు హెల్ప్ చేస్తావనే అనుకుంటున్నాను అనగానే, అయ్యో మేడం, ఈ విషయంలో మీకు ఏ హెల్ప్ చేయమన్నా చేస్తాను, నా తమ్ముడే ఉన్నాడు, స్వయంగా వాడిని ఆ ఆఫీస్లో జాయిన్ చేస్తాను, వాడు ప్రతి ఒక్క విషయం అక్కడ ఏం జరిగిందో జరిగినట్టు మనకి తెలియజేస్తాడు. మేడం, నా కూతురు ప్రాణాలు కాపాడారు, మీకోసం నేను ఈ పని చేయలేనా అని చెప్పి ఇక అనామిక ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్ వల్ల రిలేషన్ అతన్ని జాయిన్ చేస్తాడు. ఇక అతను అక్కడ జాయిన్ అయ్యి ఇక అనామిక ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తుందో ప్రతి ఒక్కటి కూడా కావ్యకి అన్ని విషయాలు చేరవేస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజ్ రాగానే, కావ్య, అసలు నువ్వు ఎందుకు ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెట్టావు, వీడి సంగతి నాకు వదిలే, వీడిని అనగానే, వద్దండి, ఆయన మా స్వహస్త మంచాయతనే, కానీ డబ్బు కోసం ఆశ చూపించి మన ఆఫీసులో నుంచి ఇంత పనికి వడిగట్టినట్టుగా చేసింది ఆ అనామిక, కాబట్టి ఆ అనామిక సామాన్యురాలు కాదని తెలుసుకున్నాను, నాకెందుకో కొంచెం అనుమానంగా అనిపిస్తుంది అనగానే, ఏ విషయం కావ్య, కళావతి అనగానే, ఈ రాజగోపాల్, నందగోపాల్ కావాలని ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించడం ఏంటి, మన చేతుల నుంచి పారిపోవడం ఏంటి, ఇదంతా కలలాగా అనిపిస్తుంది, వాడు అసలు ఎక్కడున్నాడో ఏంటో అని బాగా ఆలోచించాను, కానీ నాకు బాగా ఆలోచించగా మనకంటూ శత్రువులు ఎవరూ లేరు, ఉంటే ఆ అనామిక ఉంటుందని ఈ కిరీటం విషయంలో తెలుసుకున్నాను, కాబట్టి అనామికని ఒక కన్నేయాలని అక్కడ ఇక మనకు తెలిసిన వ్యక్తిని అక్కడ నేను ఉండమని చెప్పాను, అక్కడ ఉన్న అప్డేట్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి, ఈ లోపల నందగోపాల్ సంగతి కూడా ఎంతో కొంత తెలుస్తూ ఉంటుంది,
అని చెప్పి కావ్య చెప్పడం జరుగుతుంది. రాజ్ కావ్య మొత్తానికైతే అనామిక ఉన్న ఆఫీస్లో సీక్రెట్గా ఒక అతన్ని జాయిన్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట తెలుసుకునేలాగా చేసుకుంటారు. ఇక అనామిక సామంత్ అయితే ఆఫీస్ రూమ్లో కూర్చుంటూ ఉంటే ఇంతలో కాల్ వస్తుంది. నందగోపాల్ ఫోన్ చేస్తాడు. నేను ఎన్ని రోజులని చీకటి గదిలో ఉండాలి? నేను మీ మాట విన్నందుకు నేను భరించలేకపోతున్నాను. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. నాకు తాగడానికి డ్రింక్ కావాలి. నా గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఇవన్నీ కూడా వదిలేసి చీకటి గదిలో ఉండలేకపోతున్నాను అని చెప్పి ఇక కాల్ చేయగానే షడప్, ఏంటి ఇప్పటికే నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని అక్కడికి వెళ్ళగానే అందరూ కలిపి నీ మీద అటాక్ చేశారు. ఇప్పటికే పారిపోయావు. ఇప్పుడేదో చీకటి గదిలో ఉన్నంత మాత్రాన నీకు చిరాగ్గా అనిపిస్తే అక్కడే చావు. అంతే తప్పించి నీకు నేను ₹1 కూడా పంపించను అని చెప్పి అనామిక అంటుంది. ఏంటి, నాకు ₹1 కూడా పంపించవా? అసలు డబ్బంతా నాది. నీ దగ్గర పెట్టుకుని నన్ను ఆడిస్తున్నావేంటి? ఇదే మాట పోలీసులకు చెప్తే ఏం చేస్తావు అనగానే పోలీసులకు చెప్పడానికి నువ్వు బ్రతుకుండాలి కదా అని చెప్పి అనామిక అనడంతో నందగోపాల్ షాక్ అయిపోతాడు. ఏంటి, నన్ను చంపుతావా అనగానే ఏ డౌటా? నాకు ఎదురొస్తే ఎవరినైనా చేస్తాను. అయినా నీ వైపు నుంచి మాకు ఆపదే ఉంది. ఎప్పటికైనా నువ్వు నేను లేపేస్తేనే మాకు మంచిది అని చెప్పి అనామిక అంటూ ఉంటే నందగోపాల్ షాక్ అయిపోతాడు. ఇక సామంత్ అయితే ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును సామంత్, నిజానికి వాడు అంతకుముందు రాజ్కి కంటపడ్డాడు. రాజ్ అలాగే కావ్య ఇద్దరు కలిపి వాడిని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. వాడిని అడ్రస్ తెలిసేలాగా రాజ్ కావ్య వాళ్ళకి తెలిసేలా చేసి వాడిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మనం వాడిని ముందుగానే లేపేస్తే ఇక కావాలని కావ్య రాజే అతన్ని హత్య చేశారని క్రియేట్ చేయొచ్చు. ఇక ఆ విషయంలో రాజ్ కావ్య జైల్లో ఉంటారు. ఈ ఆస్తి విషయంలో మొత్తం కలిపి బ్యాంక్ వాళ్ళు జప్తు చేసుకుంటారు. దాని తర్వాత ఇక నీకు చెప్పనవసరం లేదనుకుంటా కదా సామంత్, దుగ్గిరాల కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. ఏమంటావు అనగానే బేబీ, నువ్వు చెప్తుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. కానీ నిజంగా జరుగుతుందా అనగానే జరిగి తీరాలి. కిరీటం విషయంలో కొంచెం అశ్రద్ధగా ఉన్నాను, కానీ నందగోపాల్ విషయంలో కాదు. ఖచ్చితంగా నందగోపాల్ని ఈరోజు రాత్రి లేపేయాలి. అదే టయానికి కావ్య వాళ్ళకి నందగోపాల్ అడ్రస్ తెలియాలి అని చెప్పి ఇక అనామిక ప్లాన్ చేస్తుంది. ఇక మొత్తానికైతే ఆఫీస్లో ఆ నందగోపాల్ గురించి మాట్లాడిన మాటలు మొత్తం కూడా అక్కడున్న కెమెరాల్లో మొత్తం కూడా వినేసి ఇక వెంటనే రాజ్ కావ్య వాళ్ళకి విషయం చెప్తాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ. ఒక్కసారిగా కావ్య చూసారా, ఆ అనామిక ఎంత నీచురాలో, మన ఇంటి గురించి మన గురించి ఎంత ఘోరంగా ఆలోచిస్తుందో. నందగోపాల్ని ఇక చిట్ ఫండ్ కంపెనీ పెట్టించి కావాలని చిట్ ఫండ్ కంపెనీ ఇక లేపేసి వెళ్ళిపోయినట్టు క్రియేట్ చేసింది. తర్వాత మన ఆస్తులు జప్తు చేస్తారేమని వెయిట్ చేసింది. మనం తెలివిగా ఈ రకంగా చేసేసరికి కిరీటం విషయంలో ఫ్రాడ్ చేసింది. అది కూడా ఎదుర్కొనేసరికి ఏకంగా నందగోపాల్ని చంపేద్దామని చూస్తుంది. ఇలాంటి నీచురాల్ని ఏం చేయాలండి అని చెప్పి కావ్య అనగానే ఏం చెయ్యాలా, ఏ అడ్రస్లో ఉన్నాడో నందగోపాల్ మాట్లాడాడు కాబట్టి ఆ అడ్రస్సు మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. 1 గంట లోపల ఆ నందగోపాల్ ఉన్న అడ్రస్ అయితే మనకు తెలుస్తుంది. మనం అక్కడికి వెళ్ళి నందగోపాల్ని కాపాడాలి. నందగోపాల్ మనకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే ఈ అనామిక ఈ సామంత్ ఇద్దరు కలిపి జీవితాంతం జైల్లో చెప్పుకొడు తింటారు అని చెప్పి రాజ్ కావ్య ప్లాన్ చేస్తారు. ఇక ముందుగానే పోలీసులందరికీ చెప్పి ఉంచుతాడు రాజ్. అయితే ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటారు. ఇక ముందుగానే నందగోపాల్ ఉన్న చీకటి రూమ్లోకి వెళ్ళి నందగోపాల్ని బయటకు తీసుకొని వచ్చేస్తారు. ఇక అక్కడ నందగోపాల్ ప్లేస్లో ఒక చీకటిగా ఒక ఆకారాన్ని క్రియేట్ చేసేసి అక్కడ అందరూ చుట్టుపక్కలనే ఉంటారు. ఇక ఎవరు గోతులో వాళ్ళు పడేలాగా అనామిక వేసిన ప్లాను అనామికకి ఎదురు దెబ్బ కొట్టేలాగా కారులోంచి సామంత్ అలాగే అనామిక ఇద్దరు కలిసి ఆ చీకటి గదిలోకి వెళ్తారు. వెళ్ళి ఇక వెంటనే చేతిలో ఉన్న తుపాకీ తీసి కావాలని గురి పెడుతుంది. వెంటనే సామంత్, ఎందుకో తప్పు చేస్తున్నావు అనామిక, ఎందుకైనా మంచిది, ఈ విషయంలో ఇంకొకసారి ఆలోచిద్దాం అనగానే ఏమీ లేదు, నా మాట విను, ఖచ్చితంగా ఈ నందగోపాల్ని చంపేస్తే తప్ప మనం ముందుకు వెళ్ళలేము, రాజు వాళ్ళు జైలు పాలవ్వలేరు అని చెప్పి షూట్ చేస్తుంది.
ఇక ఒక్కసారిగా షూట్ చేయగానే అక్కడున్న పోలీసులందరూ కూడా అక్కడికి వస్తారు. దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక సామంత్ అయితే. ఇక అనామిక వెంటనే చూడగానే అక్కడ ఎవరు ఉండరు. మొత్తుగా ఖాళీగా దిండుగా లేబుల్ని కాలుస్తుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగానే పోలీసులు అందరూ కూడా రౌండప్ చేస్తారు. ఇక నందగోపాల్ చనిపోయాడని ఇక అనుకునే లోపలే పక్కనే నందగోపాల్ కనిపిస్తాడు. కావ్య, రాజ్, నందగోపాల్ ముగ్గురు కూడా ఎంట్రీ ఇస్తారు. ఇక అనామిక ఏమి మాట్లాడలేదు. పోలీసులైతే ఇక వెంటనే ఇంకా చూస్తారేంటి, ఇలాంటి ఆడదాన్ని త్వరగా జైల్లో తీసుకెళ్ళి చెప్పుకుడు పెట్టండి. ఏంటే నా కుటుంబం మీద కన్నేసి నా కుటుంబం మీద రోడ్డు మీద తీసుకొస్తావా? నువ్వు నీ జేజమ్మ దిగి రావాలి. అసలు నాకు అర్థం కాదు. మేమేం చేశాం? నీ జీవితానికి నువ్వే కావాలని చెడగొట్టుకొని కవిగారిని బాధ పెట్టి జైలు పాలయ్యావు. అంతకతో ఆపకుండా నీ కుట్రలు కుతంత్రాలు చూపిస్తూనే ఉన్నావు. సైలెంట్గా ఊరుకుంటే మా కంపెనీలోనే సెక్యూరిటీ గార్డ్కి ఆశ చూపించి మా మీదే పాములాగా వాడుకున్నావు. కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నీ ఐడియానే నీ మీదే వర్తించి నువ్వున్న ప్లేస్లోనే సీసీ కెమెరాలు పెట్టి మరీ నేను ఇరికించాను. ఇప్పుడు నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు అనగానే ఇక వెంటనే సామంత్, ఏంటి సామంత్ నువ్వేమి మాట్లాడవేంటి? నేను ఎవరికి హత్య చేయలేదు కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు అనగానే ఇద్దరు ఆడపోలీసులు వచ్చి అనామిక చంప చెల్లిమని కొట్టి ఆ ప్లేస్లో నువ్వు నందగోపాల్కి చంపడానికి వచ్చావని నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. ఇక్కడ నీ చేతిలో తుపాకీ ఉంది. అక్కడ మనిషి ఉంటే ప్రాణాలే పోయావి. కాబట్టి నువ్వు హత్య చేసినా చేయకపోయినా నువ్వు చేసిన పనికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. పదనడు, నీ పొగర్ని దినుస్తాను అని చెప్పి ఇక ఆడపోలీసులు ఇద్దరు అనామికని లాక్కుంటారు. ఇక నందగోపాలు వెంటనే సామంత్ దగ్గరకు వచ్చి డబ్బంతా ఎక్కడ దాచిపెట్టిందో మర్యాదగా చెప్పు అనగానే సామంతిక కంపెనీలో ఉన్న డబ్బు మొత్తం కూడా తీసుకొచ్చి పోలీసులకి అప్పచెప్తాడు. ఇక 100 కోట్ల రూపాయలు కాదు, 120 కోట్ల రూపాయలు, మర్యాదగా 20 కోట్లు పెనాల్టీ కట్టు అని చెప్పి రాజ్ సామంతిని అనగానే దెబ్బకి ఇక అక్కడ ఉన్న డబ్బుని ఇంకాస్త డబ్బుకు ఏర్పాటు చేసి తీసుకొచ్చి పెడతాడు. ఇక వెంటనే పోలీసులు వచ్చి ఇందులో అనామికనే కాదు నువ్వు కూడా ఇండైరెక్ట్గా కలిసే ఉన్నావు. నిన్ను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి పెళ్లి కొడుకుని చేస్తాం పదా అని చెప్పి ఇక సామంతిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నందగోపాల్ కూడా ఎంతో కొంత వాళ్ళతో చేతులు కలిపి ప్లేట్ ఫిరాయించాడు కాబట్టి కొంతకాలం వరకు శిక్షకి అర్హుడే అని చెప్పి నందగోపాల్ని కూడా అరెస్ట్ చేస్తారు. డబ్బు మొత్తం ఎవరెవరైతే ఇక చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు పెట్టారో వాళ్ళందరికీ కూడా డబ్బు పంచడం జరుగుతుంది. ఇక కావ్యరాజ్ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. 20 కోట్ల రూపాయలు తీసుకొని కంపెనీకి రాగానే ఇక అందరూ కూడా ఇక కంపెనీలో నుంచుని ఉంటారు. కారులోంచి దిగడంతోనే దుగ్గిరాల కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది కావ్యరాజ్ గురించి. ఇక వెంటనే శృతి అందరూ కలిసి మేడం మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం. మీరు సార్ ఆ నందగోపాల్ని ఏ విధంగా పట్టుకున్నారో ఆ వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం కూడా చాలా చాలా గొప్పగా చేశారు. మీరు నిజంగా గ్రేట్ అని చెప్పి టీవీల వాళ్ళు అందరూ కూడా వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఇక సిగ్గుతో తలదించుకొని దూరంగా నుంచుని ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం అందరూ కలిపి ఇక కావ్య రాజ్ దగ్గరకు వచ్చి మనం ఇంత రిస్క్లో ఉన్నామని ఇంత ఘోరంగా ఇరుక్కుపోయామని ఒక్క మాట కూడా ఎవరికి చెప్పకుండా మీ గుండెల్లోనే దాచుకొని ఇంత ఘోరమైన బాధని అనుభవిస్తూ మేము అన్న మాటలన్నీ పడ్డారా? అంతెందుకు మీ పిన్ని అంటే నోరు జారుతుంది. నేను కూడా ఒకానొకప్పుడు కావ్య గురించి తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించమ్మా అనగానే అయ్యో చిన్న మావయ్య గారు మీరు నిజం తెలిస్తే మీరు అలా మాట్లాడరు, మీకు తెలియదు కాబట్టి అలా మాట్లాడారు. ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదు. నేనేమీ కూడా మిమ్మల్ని బాధ పెట్టలేదు. చిన్నత్తయ్య మీరు నన్ను చాలా రోజుల తర్వాత గోల్డ్ గురించి మాట్లాడారు. నాకు మనస్ఫూర్తిగా ఇవ్వాలనున్నా ఇవ్వలేని పరిస్థితి, నన్ను క్షమించండి అనగానే అయ్యో కావ్య నువ్వు నన్ను క్షమించమండవేంటి? నిజానికి నువ్వు గనక లేకపోతే నీ పేరు మీద కనుక ఆస్తి రాయకపోయి ఉంటే ఈ పాటికి మేమందరం కలిసి రోడ్డు మీద ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ కాపాడింది నువ్వు. చిన్నదానమైనా పెద్ద మనసుతో నన్నే క్షమించు. నిజానికి నేనే చాలా పెద్ద తప్పు చేశాను. ఆస్తులు భాగాలు పంచమని పెద్ద ఆయన్ని కోమాలకు వెళ్ళిపోయేలాగా చేశాను. నా కొడుకు బయటకు వెళ్ళిపోయేలా చేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నాను. నా కొడుకు నా కోడలు నా ఇంట్లో ఉండాలి. నేను కోరుకునేది ఒక్కటే, అందరం కలిసి ఉండాలి. ఈ ఆస్తి నీ పేరు మీద ఎప్పటికీ ఉండాలి అని చెప్పి ధాన్యలక్ష్మికి బుద్ధొస్తుంది. ఇక రుద్రాణి అయితే దూరంగా నుంచొని అమ్మ బాబోయ్ ఈ విషయంలో
నా పేరు ఎక్కడా రాలేదు. అనామిక ఎక్కడైనా నా పేరు తీసుంటే ఈ పాటికి నేను జైల్లో కూర్చునేదాన్ని. కాబట్టి ఈ విషయంలో నా పేరు తేలేదు, అంతవరకు సేఫ్. ఏదో ఒక రోజు నా పేరు వస్తుంది, అప్పుడు నేను ఏదో రకంగా తప్పించుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రుద్రాణి కూడా ఆ కుట్రలో ఉన్నదని తెలిసిపోతుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్.